చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. క్రీస్తు వారు కూడా 17వ అధ్యాయంలోనే మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు ఇచ్చిన పని, నువ్వు నన్ను ఎందుకైతే ఇక్కడికి పంపించావో ఈ పనిని నేను కంప్లీట్గా చేసేసాను, సంపూర్ణంగా చేసేసాను కదండి. క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. ఎందుకు క్రీస్తు వారు వచ్చారు ఈ లోకంలోకి? ఎందుకు పౌలు గారు వచ్చారు ఈ లోకంలోకి? ఎందుకు మనము ఈ లోకంలోకి వచ్చాము? క్రీస్తు వారు వచ్చిన, పౌలు గారు చెప్పిన, నేను కూడా చెప్పాల్సిన మాట ఇదే. అయ్యా, నువ్వు నన్ను ఎందుకు పంపించావో ఆ పని నేను కంప్లీట్ చేశాను, పరిపూర్ణం చేశాను, నిన్ను పోలి జీవించే ప్రయత్నం చేశాను. ఇది చెప్పాల్సిన మాట. ఎందుకు? ఏమవుతుంది అప్పుడు? క్రీస్తు వారు పలికిన మాట ఏంటి? నువ్వు నాకు అప్పచెప్పిన పనిని నేను కంప్లీట్గా పరిపూర్ణం చేసి నిన్ను మహిమపరిచితిని. ఏమవ్వాలండి? ఫైనల్గా నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. ఆయన నామ ఘనత కొరకే, ఆయన మహిమార్థమే మనము ఇంకా బ్రతికున్నాం, జీవిస్తున్నాం. మనల్ని రక్షించుకున్నాడు అని అంటే మన పనులు చేసుకోవడానికి కాదు, మన సుఖం కోరుకోవడానికి కాదు, మనము కంఫర్టబుల్గా జీవించడానికి కాదు, దేవుణ్ణి మరిచిపోయే జీవితం జీవించడానికి కాదు కదండి. అదే వస్తుంది అని మనం గత వారం చూసాం. దేవుణ్ణి మరిచిపోయే అవకాశం ఉంది, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇది కోరుకుంటున్నాడు. పౌలు గారి స్వభావము ఏ విధంగా ఉందో, క్రీస్తును పోలి ఏ విధంగా జీవించాను అన్నాడో మనము అది చెప్పాలి. దాని ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. ఇది దేవుని యొక్క అల్టిమేట్ ఉద్దేశము, క్రైస్తవ్యం యొక్క అల్టిమేట్ గోల్ ఇది మాత్రమే. ఆయనను పోలిన జీవితం. నీ తరము వారిలో క్రీస్తు వారిని చూపించాలి అని అంటే, నీ కుటుంబంలో, నీ ఇంటిలో క్రీస్తును చూపించాలి అని అంటే నిన్ను ఆయన దేవుడు ఎన్నుకున్నాడు. నీ కుటుంబంలో నిన్ను ఎన్నుకున్నాడు, నీ బంధువుల మధ్య నిన్ను ఎన్నుకున్నాడు, నీ స్నేహితుల మధ్య, నీ చుట్టుపక్కల ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. నీ ద్వారా క్రీస్తు కనిపించాలి. ఆ మాట నువ్వు చెప్పగలిగితే దేవుని నామము మహిమపరచబడుతుంది. అప్పుడే నీ జీవితానికి, నీ రక్షణకు, నా రక్షణకు, మన రక్షణకు ఒక విలువ ఉంటుంది.